జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురు. గురుడు ఎంతో ఘనుడు దొరికేనే గణుతింపరాని గురుడు ఎంతో ఘనుడు దొరికేనే. గురుడు ఎంతో ఘనుడు దొరికే గూఢమైన పదవి దిల్పే గురుతుగా పరతత్వముంది గురుతు లేకాయుణుడు మననే. గురుడు ఎంతో ఘనుడు దొరికేనే గణుతింపరాని గురుడు ఎంతో ఘనుడు దొరికేనే. తనయ ఇటు రమ్మనుచు పిలిచేనే తన కరము నిజముద శిరముపై నిడి భవము తులిపేనే. తను మనంబులు ధన సమూహము దారపోయుము శిష్య నీవని వినయముగ దీక్షాత్రయంబులు సవినయంబుగ తెలియజేసెనే. గురుడు ఎంతో ఘనుడు దొరికేనే గణుతింపరాని గురుడు ఎంతో ఘనుడు దొరికేనే. భారమగు దుర్భరము బాపెనే భవమంత భస్మం బనుచు భూతి చెనుదుట తుడిచీనే. కరుణతో త్రివిధ ప్రసాదము బరువడిగ నందించె ముదమున మరసిపోయిన సస్వరూపము మరల నామది కెరుక చేసెనే. గురుడు ఎంతో ఘనుడు దొరికేనే గణుతింపరాని గురుడు ఎంతో ఘనుడు దొరికేనే. పంచముద్రలు వేగ కనుమననే సాంఖ్యంబు ఇది అని పంచవింశతి పరగదెలిపేనే. పంచవింశతి మీరియున్న పండు వెన్నెల ఆత్మ నీవని ఎంచరానిది దీనికన్నను మించినది ఎరిగింతుననే. గురుడు ఎంతో ఘనుడు దొరికేనే గణుతింపరాని గురుడు ఎంతో ఘనుడు దొరికేనే. ఉన్నద చలములేనిదెరుకననే ఉన్న చలమందున లేని కల్పన ఎప్పుడు లేదననే. ఉన్నద చలము నామ రూపం వన్నదేమియు లేదు కనుమనే. మన్ననత కను సౌజ్ఞ చేమేల్ కన్నులకు కనుపింపజేసెనే. గురుడు ఎంతో ఘనుడు దొరికేనే గణుతింపరాని గురుడు ఎంతో ఘనుడు దొరికేనే. ఎరుక మూలంబేమి లేదననే ఏర్పాటు కలిగిన ప్రకృతి పురుషద్వయము మిథ్యననే. మీరియుండిన బ్రహ్మ పదమును కోరికేమియు లేక కనుమనే.
అరమరేమియులేక శరణని ఆర్తి పొందిన ఎరుక బాపెను గురుడు ఎంతో ఘనుడు దొరికేనే. గణుతింపరాని గురుడు ఎంతో ఘనుడు దొరికేనే. అందరాని మార్గమిది అనెనే. శివరామ దీక్షితులంది పొందిన భావమిది అనెనే. ఈధరందున నిజ గురుండగు భారలింగ ప్రభువరేణ్యులు శ్రీధరుండే అనగ వెలసియు రామదాసునక భయమొసగెను గురుడు ఎంతో ఘనుడు దొరికేనే. గణుతింపరాని గురుడు ఎంతో ఘనుడు దొరికేనే. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. జై గురు. పద్యము 24 కదా. 4. జై గురు. అతి వినయుండై భక్తిని మతిన్ సమ్మతి గురుని వేడి మతి విరహితుడై యతులితముగ చిత్శక్తిని యతి పదమని గాంచుమింకా నచ్చముగాను. అంతర్జ్యోతి మత్స్యకమును విచాల విడిగాను వివరించి మదిలోన సొత్తి నిర్భయాలంది శోభిల్లు మచ్చట. అత్యమగుణ బ్రహ్మ తేజమనన్యగంబై దోతుచుండగా నిత్యమెచ్చుతు నిర్భయ నిండియుండుము ఇంపు సొంపును పెంపు జంతును అచ్చముగాను. అంతర్జ్యోతి మత్స్యకమును. జై. అశరీర గురుమూర్తిని అశరీర పద్ధతిలోనే శుశ్రూష చేయించు జ్ఞానము నిర్బీజమైనట్టి సదాశివత్వమును కూడా రైతు మనర్చవాలి. గురుమూర్తి అప్పటికే అశరీరుడై ఉన్నాడు. అశరీరుడైన గురుమూర్తి లేనెరుకలో గురుపాదం పట్టిన శిష్యునికి బోధించడానికి వస్తున్నాడు. ఆ బోధించడానికి వచ్చినటువంటి అశరీర గురుమూర్తిని అశరీర పద్ధతిలోనే శుశ్రూష చేయము. శరీర పద్ధతిలో శుశ్రూష చేసిందంతా ప్రాథమికంలో, పూర్తి అశరీర పద్ధతిలో చేసేదంతా తనువుగా వేరువేరుగా ఉన్నటువంటి భావనలు లేకుండా ఏదైతే గురువాక్యం ఉందో దాని అంతరార్థమైనటువంటి బయలుస్థితిలో తాను తాజత్వం ఆ స్థితిలో చెంది అశరీర పద్ధతిలోనే నిర్బీజమైనటువంటి జ్ఞానము నిర్బీజమైనట్టి జ్ఞానము ఎరుకగా తోచి దాంతో తాదాత్మ్యం చెందినంత కాలం బీజంగా ఉండేట్టు. జ్ఞానము ఎరుకరహితమైనటువంటి స్థితిలో ఉంటే తాను ఎరుకను దాన్ని గుర్తెరుగుతున్నప్పటికీ ఆ గుర్తు అనేది గుర్తుతో సంగమించకుండా ఉన్నటువంటి స్థితిలో కనుక ఉంటే అశరీరుడుగా వ్యవహరిస్తే అది ఆ నిర్బీజమైనటువంటి ఆ సదాశివత్వం అనేది కూడా రహితమనర్చవలను. ఏదైతే సదాశివుడుగా ఉన్నటువంటి సృష్టికి కారణ వస్తువుగా ఉన్నదో అది కూడా రహితమనర్చవలను. జ్ఞానశక్తి వలనే సృష్టి స్థితిలయములు మరలా జరుగుతూనే ఉండదు. జ్ఞానశక్తి అనే దాని వలనే ఏ జ్ఞానం చేత అయితే కర్మలు చేస్తున్నావో ఏ జ్ఞానమే బీజంగా ఉండి ఆ జ్ఞానమే మళ్ళీ దానికి తగినట్టు ఉపాధిని ఎత్తుకుంటూ ఉపాధి ధరిస్తోంది. అట్లా వ్యవహరించడానికి కారణమైనటువంటిది ఆ జ్ఞానశక్తే కాబట్టి ఆ సృష్టి స్థితిలయములు మరలా జరుగుతూనే ఉండను కనుక ఆర్యాదర్పణం ఏర్పడిన బిందు రూపమున సర్వమును దర్శించగలిగేటువంటి సామర్థ్యమును తెలిసి ఈ జ్ఞానమును సన్నిసించు మార్గమే పరమపద మార్గం. కాబట్టి ఆర్యాదర్పణము అని ఇచ్చాడిన
దీనికి ఏదో నంబర్ ఇచ్చినాడు, వెనకాలకి ఉందో ఏమో చూద్దాం. 18 అక్కడ ఉన్నది ఆఖరిలో. ఆర్యదర్పణం అంటే కర్ణాటిలో చూపించాడు స్వామి. అదే చూద్దాము, ఈడ ఇచ్చినాడేమో అని 18 అని నంబర్లు ఇచ్చాడు కదా, అది చూద్దాం. లేదే 16 వరకేనా? ఆర్యాదర్పణం అంటే అచల గురువులు వారి శిష్యులకు దీక్షనిచ్చు పద్ధతులలో ఆర్యదర్పణం ఏర్పడినట్లు, అంటే ఒక అద్దం దర్పణం ద్వారా ఉపదేశించెదరు. అది ఒక ప్రక్రియ. దీనిచే గురుకృప వల్ల పరబయలు దర్శనమై తాను లేకుండా పోవును. చెప్పు వెంకటేశు. అదే కర్ణాటిలో చూపిస్తారనేమాట స్వామి ఆర్యదర్పణం. అట్లా దీక్ష ఇచ్చే సమయంలో ఒక దర్పణం తీసుకొచ్చి అద్దం ద్వారా ఉపదేశిస్తారట. అది ఒక ప్రక్రియ. దీనిచే గురుకృప వల్ల పరబయలు దర్శనమై తాను లేకుండా పోవును అని ఆర్యదర్పణం గురించి ఇచ్చాడు. ఇక్కడ వెనకాల వివరాలు ఇచ్చినాడు, ఫస్ట్లో నంబర్లు ఇచ్చిన దానికి, అందుకని చూసా వెనకాల 137 పేజీలో. సరే, దాన్ని ఇక్కడ అన్వయించుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ కాబట్టి గురువు ఆర్యాదర్పణం అనేటటువంటి దాంట్లో ఏర్పడినట్టు బిందు రూపమును సర్వమును దర్శించగలిగే సామర్థ్యమును తెలిసి ఈ జ్ఞానమును సన్నిసించు మార్గమే పరమ మార్గం. ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానం గురువు గారు ఒక అద్దంలో బిందు రూపంలో ఉన్నటువంటి సర్వమును దర్శించగలిగేటువంటి సామర్థ్యాన్ని తెలుసుకొని, ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న జ్ఞానం అయితే ఉందో దాన్ని సన్నిసించేటువంటి మార్గమే పరమపద మార్గం. తెలుసుకున్న జ్ఞానాన్ని, అదే ఎరుక. చిత్తునందు చిత్శక్తి నిష్క్రియమైనచో, ఆ చిత్తం అనే దాంట్లో ఏ చిత్శక్తి అయితే ఈ క్రియ కలగడానికి కారణమైనటువంటి కల్పనలు చేసి దానివల్ల కార్యరూపం దేనివల్ల జరుగుతుందో అది నిష్క్రియమైతే, అంటే అది ఏ పనిని సంకల్పించే స్థితి లేకుండా అయితే, ఆ చిత్శక్తి అనేది నిష్క్రియమైతే కనుక సర్వవ్యాపకత్వం అందుటకు ఆధారమైన ప్రకాశము, ఈ సర్వవ్యాపకత్వాన్ని చెందడానికి కారణమైనది ఏది? ఏ ప్రకాశం చేత సర్వవ్యాపకత్వం అనేది కలుగుతోంది, అంతటా వ్యాపించి ఉండేటువంటి వ్యాపకత్వం అనేది, అది అంతర్జ్యోతిగాను ప్రత్యేగాత్మగాను దర్శించి దాన్ని తనలో అంతర్జ్యోతిగా ఉన్నటువంటి స్థితిగా ప్రత్యేగాత్మ స్థితిగా దర్శించి ఆ ప్రకాశాన్ని, ఏ ప్రకాశం చేత అన్ని అవస్థలని గుర్తిట్టుకొని ఆ గుర్తుతోనే సర్వమును తెలుసుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నవే దాన్ని అంతర్జ్యోతిగాను ప్రత్యేగాత్మగాను దర్శించి బహిరంతర భేదం లేని ప్రకాశ స్థితిగా, అంటే బహిర్గతంగాను బయట జరుగుతున్నటువంటిది అంతర్గతంగా జరిగేటువంటి అనే 2 రకాలైనటువంటి భేదాలు అనేది లేకుండా ప్రకాశ స్థితిగా పరమాత్మను దర్శించగా, ఆ ప్రకాశ స్థితిగా అంటే ఏది అంతరంగా చూడడము అంటే జీవుడుగా చూడడం, బహిరంగంగా చూడడం అంటే బాహ్యంగా ఉన్నటువంటి సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నటువంటిది నేనే దృష్టితో చూడడం. కాబట్టి అట్లా బహిరంతర భేదం లేని ప్రకాశ స్థితిగా, బహిరంతర భేదంగా చూసినప్పుడేమో ఇక్కడ జీవుడు జగత్తులో ఉన్నటువంటి జీవుడు అనే భావనతోనూ, అక్కడేమో సమిష్టికర్తగా ఉన్న ఈశ్వరుడు అనే భావంతోనూ చూసాం. విచారణ తరువాత ఆత్మస్వరూపంగా ఉన్నదే పరమాత్మ స్వరూపంగా ఉన్నది, ఆ రెండు ఒక్కటిగా ఉన్నాయని ప్రత్యేగాత్మ పరమాత్మలను దర్శిస్తే, ఆ బహిరంతర భేదం లేని ప్రకాశ స్థితిగా దర్శిస్తే అప్పుడు పరమాత్మను దర్శించినట్టు. 2 భేదాలతోనేమో వేరువేరుగా దర్శించినట్టు. ఆ 2 భేదాలు లేనటువంటి స్థితిలో దర్శిస్తే సమిష్టి ఎరుకగా ఉన్నదాన్ని పరమాత్మ స్థితిగా దర్శించినట్టు. పరమాత్మను దర్శించగా నిన్ను నీవు పోగొట్టుకున్నకు మార్గం ఏర్పడి, ఆ నేననేటువంటి నిన్ను, నీలో పలుకుతున్న నేనని ఏదైతే పలుకుతుందో ఆ నీవు పోగొట్టుకున్నకు మార్గం ఏర్పడి ప్రత్యేక పరమాత్మల అభినుడని తెలియబడును. ప్రత్యేగాత్మగా
ఎవరైతే తనలో జరిగే 3 అవస్థలను దాటినటువంటి స్థితిలో ఉన్నాడో, అట్లాగే సమిష్టిలో ఉన్న 3 అవస్థలను దాటిన పరమాత్మ స్థితిలో ఉన్న 2 కూడా అభిన్నం అవి, దానికి భిన్నత్వం లేదు అనే స్థితిలో అఖండ ఎరుకగా తెలియబడడం. అంతటా వ్యాప్తి చెందినటువంటి వ్యాప్తమైనటువంటిది అఖండ ఎరుకే. అవే ఖండాఖండాలుగా దాని ప్రతిబింబాలుగా ఏర్పడి ఉన్నాయి అనేది తెలియబడుతుంది. అప్పుడు ప్రత్యేగాత్మ పరమాత్మల అభిన్నులని తెలియబడింది. అదే కేవలమైన పరంజ్యోతి. ఆ కేవలమైనటువంటి పరంజ్యోతి అదే సూక్ష్మ బ్రహ్మ తేజంగా ఉన్నది అదే. ఆ సూక్ష్మ బ్రహ్మ తేజంలోనే స్థూల జగత్తు, స్థూల పరిణామం ఏర్పడినటువంటివన్నీ వస్తు రూపం ధరించిన, భౌతిక రూపాలు ధరించినవన్నీ ఏర్పడినాయి. దానితో మధ్యకయ్యునే ఏ సూక్ష్మ తేజంగా ఉన్నదో అక్కడ కార్యరూపం ధరించడానికి కారణమైనటువంటి వస్తువు ఏ సూక్ష్మ తేజంతో ఉన్నదో దానితో మత్స్యకయ్యుని అలవాటు పడవు అని అంటే, వెష్టిగా నీవు జీవనం వెష్టిగా భావనలు రానియకుండా నువ్వు ఆ స్వరూపాన్ని దర్శించిన తర్వాత ఎప్పుడూ కూడా ఆ స్థితిలో ఉండము. దానికి మత్స్యకయ్యుని అలవాటు పడము అంటే వెష్టి చైతన్యము, వెష్టి అనేటువంటి ఆత్మ పద్ధతిలో కాకుండా తాను పరమాత్మ చైతన్యంగా ఉన్నటువంటి సమిష్టి చైతన్య రూపుడను అనేది భావన చెంది ఎప్పుడూ కూడా ఆ దాంట్లోనే ఉండు, ఆ స్థితిలోనే ఉండు. దానికి అలవాటు పడం. దానితో మత్స్యకయ్యుని ఏ ప్రత్యేగాత్మ పరమాత్మ అభిన్నంగా ఉన్నటువంటి స్థితి ఏదైందో అదే పరంజ్యోతిగా ఉన్నది, అదే సూక్ష్మ బ్రహ్మతేజంగా ఉంది. దానితో మత్స్యకయ్యుని అలవాటు పడుము. అయినను కనిపించు చలనముల విచ్చలవిడితనమును విమర్శించుకొని దానిని లేనెరుకగా నిర్ణయించుకొను. ఇదే ఇక్కడ ముఖ్యమైన పాయింట్. ఏంటంటే ఆ స్థితిలో నువ్వు ఉంటే కనిపించే కళ్ళకు కనపడతానే ఉంటుంది కదా, చలనాలు కలుగుతూనే ఉంటాయి కదా. కనిపించేటువంటి చలనాలన్నీ నీ కంటి ముందర ఉన్నాయి. కనిపించే చలనాల యొక్క విచ్చలవిడితనాన్ని అంతటినీ నువ్వు విమర్శించుకొని దాన్ని కంటి ముందు జరుగుతోంది కదా. నేను లేనెరుకగా, నేను ఖండములు అనేక ఖండాలుగా ఉన్న వెష్టి ఎరుకలుగా ఉన్నదాన్ని ప్రత్యేగాత్మ స్థితిని పొంది ఆ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ, ఆ స్థితిలో ఉన్న పరమాత్మ రెండు వేరు కాదని ఒకవేళ నిర్ణయించుకున్నప్పటికీ దాంతో మర్చిపోయి ఆ బ్రహ్మతేజం అనేటువంటి సూక్ష్మ బ్రహ్మ తేజానికి అలవాటు పడి ఆ స్థితిలో నువ్వు ఉన్నా కూడా కనిపించే చలనముల విచ్చలవిడితనమును విమర్శించుకొని కనిపించేటువంటి చలనాలన్నీ కలుగుతున్నాయి, నీ కంటి ముందర కలుగుతున్నాయి. నువ్వు భావంతో ఉన్నప్పటికీ, ఏకత్వ భావంతో ఉన్నటువంటి బ్రహ్మతేజంగా నువ్వు ఉన్నప్పటికీ కలపడుతున్నటువంటి విచ్చలవిడితనాన్ని అంతా అనేక చలనాలు కలుగుతున్నాయి కదా ఎదురుగానే. అవన్నీ విమర్శించుకొని దానిని లేనెరుకగా నిర్ణయించుకోను. కనపడే చలనాలన్నీ నీ కంటి ముందర నీ కనపడుతున్న చలనాలన్నీ జరుగుతూ ఉన్నాయి. నీ భావనలోనేమో సూక్ష్మ బ్రహ్మ తేజమైనటువంటి అఖండ ఎరుక పరమాత్మ స్థితిలో ఉండగా దాంట్లో ఉన్నావు నువ్వు. జీవుడుగా కాకుండా, అనేకత్వంగా కాకుండా ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా కనిపించేది ఎంత కనపడుతున్నప్పుడు వేరువేరుగా చలనాలు కలిగి కనపడుతున్నదంతా దాన్ని విమర్శించుకొని నువ్వు ఏం చేయాలంటే దాన్ని లేనెరుకగా నిర్ణయించుకోను. లేనెరుక చేత తోచబడుతున్న విషయం అది. కళ్ళలో దోచినవన్నీ మేల్కుంటే లేనట్టుగా ఈ జరుగుతున్నవన్నీ కళ్ళలో జరిగినటువంటివి జరుగుతూ ఉన్నాయి. లేనెరుకగా నిర్ణయించుకోను. అది భ్రాంతిగా నిర్ణయమైనందున నీవు ఆ విధంగా లేనివాడవు కనుక నీవు నిజంగా లేవు. అది ఏది చలనాలు జరుగుతున్నదంతా భ్రాంతిగా జరుగుతున్నది. ఆ భ్రాంతి వల్ల అది ఉన్నట్టుగా తోస్తోంది కాబట్టి నిజానికి ఆ భ్రాంతి నిర్ణయం అయితే కనుక అది భ్రాంతిగా ఉన్నది, అది కల వంటిది, అది లేనెరుకల చేత తోపింపబడుతోంది అని తెలిస్తే అది ఇంద్రజాలికుడు భ్రాంతి కల్పించినట్టు నీ కదలికలన్నీ జరుగుతున్నవన్నీ ఇంద్రజాలం వంటివని నీవు కనుక భావిస్తే
నీవు ఆ విధంగా లేనివాడవు కనుక నీవు నిజానికి చూసుకుంటే లేనివాడవు, నీవు నిజంగా లేవు. నేననేటువంటి బ్రహ్మతేజంగా ఉన్నటువంటి సమిష్టి దాంట్లో నుంచి వేరుపడినానని భావిస్తున్నటువంటి నీవు ఆ వేరుపడినటువంటి జీవభావాన్ని వదిలేసి ఆ స్థితిలోకి మళ్ళీ పోతే అప్పుడు నువ్వు నిజంగా వేరుగా లేవు. నీ నిజంగా వేరుగా కనపడుతున్నదంతా లేనెరుకలో కనపడుతున్న భ్రాంతే. ఆ వేరుగా లేననే భావన నీకు కలగాలి. ఆ వేరుగా కలిగినాను, వేరుగా ఉన్నాననే భావన అంతా కేవలం భ్రాంతి చేత తోచిండేదే అని నిర్ణయం అయితే కనుక ఆ విధంగా లేనివాడవు గనుక నిజంగా నువ్వు లేవు. ఎరుక బయలులనే ద్వంద్వములు రెండును ఎరుక మరియు ఎరుకకు మరుపే. ఎరుక బయలు అనేటివి రెండు ఎరుక చేత ఇది వేరుగా అది వేరుగా విచారణ చేత నిర్ణయించబడుతున్నాయి. విచారణ చేత ఎరుకతో నిర్ణయిస్తూ ఉన్నావు. ఎరుక బయలు అనేటువంటివి రెండు ఉన్నాయి. అవి రెండును ఎరుక మరియు ఎరుకకు మరుపే. ఆ రెండు ఎరుక చేత తెలుగుబడుతున్నాయి మరియు ఎరుకకు మరుపుగా ఉన్నవే. అందువలన బయలైనను తిరిగి ఎరుకకు ఆస్కారమును బయలుగా స్థితి పొందినప్పటికీ కూడా ఎరుకకు ఆస్కారం అనేది అందువలన ఉంటాయి. తాత్కాలిక మరుపు చెందినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మళ్ళీ గుర్తొచ్చి తెలియబడినట్టుగా. కాబట్టి బయలు స్థితిని నీవు భావనలో రూపం చెంది భావనలో అర్థం చేసుకున్నప్పటికీ కూడా నేను ఆ బయలు స్వరూపంగా ఉన్నటువంటి దాంట్లో ఏ చలనాలు లేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఇది మళ్ళా ఎరుకకు ఆస్కారమును అంటే కదిలే చలనాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా అని ఇందాక పైన వచ్చినాయి. ఆ దాంతో ఉండి ఆ స్థితిలో ఉన్నప్పటికీ ఏకత్వ భావనలో ఉన్నప్పటికీ చలనాలు విచ్చలవిడిగా జరుగుతున్న దానిలను విమర్శించుకొని మళ్ళీ లేనెరుగ్గా ఉండను అన్నాడే అట్లా. కాబట్టి బయలైనను తిరిగి ఎరుకకు ఆస్కారమును అందువలన ద్వంద్వాతీతమైన నిర్భయలంది. బయలందనం అంటే బయలు స్వరూపాన్ని భావన చెందావు. కానీ నిర్భయలందము అంటే ఇంక బయలు స్థితిలో కూడా నువ్వు బయలు స్థితిలో ఉన్నానని కానీ ఎరుక స్థితిలో దాన్ని అర్థం చేసుకొని దాటినటువంటి లేనెరుకలో ఉన్నానని కానీ రెండు భావనలు కూడా లేనటువంటి స్థితి, భావమే లేనటువంటి స్థితి. దానివల్ల ద్వంద్వాతీతమైనటువంటి నిర్భయలంది. ఆ ద్వంద్వాలు రెండూ లేనటువంటివి. ఇది ఎరుకని కానీ బయలుని కానిటువంటి భావన కూడా లేనటువంటి స్థితి. ఆ ద్వంద్వాతీతమైనటువంటి నిర్భయలంది సోలి ఉండుము. సోలి ఉండుట అంటే అఖండ ఎరుకలో సోలి ఉండుట అనగా లేకుండుటే. సోలి ఉండమంటే నిద్రించి ఉండము. నిద్రించినట్టుగా ఏదైతే నిద్రిస్తే కళలు ఏవి జరగకుండా వ్యవహారం జరగకుండా ఉన్నటువంటి స్థితిలో ఉందో అట్లా ఉండుము అంటే అఖండ ఎరుకలో సోలి ఉండుట అనగా లేకుండుటే. అఖండ ఎరుకలో మేల్కొని ఉంటే అఖండ ఎరుకగా ఉంటేనేమో తోస్తూ ఉంటాయి. అవి తోస్తున్న స్థితి లేకుండా ఉండడమే సోలి ఉండడం అంటే. తోస్తున్న స్థితి లేకుండా ఉండడమే. కనుక నిర్భయులను అందుకొని అచ్చట శోభిల్లుము. నిర్భయులను అందుకొని అక్కడ శోభిల్లుము అంటే బయలుగా ఉన్న స్థితిని ఎరుకగా ఉన్న స్థితిని కూడా రహితపరుచుకున్నటువంటి ద్వంద్వములు రెండు లేవు. అది నిర్ణయించిందంతా కూడా ఎరుకే కాబట్టి నిర్ణయించినటువంటి స్థితి కూడా లేనటువంటి దాంట్లో నిర్భయులుగా ఉండు. నిర్భయులు అంటే ఏం చెప్పారు? నీవు లేనిదే నిర్భయులు అని చెప్పారు. నేను లేకుండా ఉంటే నిర్భయులు. నేను లేదు అనేది నేను అనేటువంటి స్ఫురణ లేకుండా అయిపోవడం. అట్టి నిర్భయులుగా ఉండడము అంటే ఇంకా మళ్ళీ బయలులో ఉండి ఏదైతే కలిగిందో మళ్ళీ సూక్ష్మ స్థితిలో ఉన్నదాన్ని భావన చెంది మళ్ళీ ఇంత పైన చెప్పారే ఇందాక మళ్ళా ఎరుకకు ఆస్కారమును అని, తిరిగి ఎరుకకు ఆస్కారమును అని. ఆ స్థితి లేనటువంటి స్థితిలో ఉండము అని. నిర్భయలు అందుకొనము అంటే ఆ స్థితి కూడా లేనట్టు మళ్ళీ ఎరుకకు ఎరిగే స్థితి రాకుండా ఉండడం. నిర్భయలు అందుకొని అక్కడ శోభిల్లుము అంటే ఎరుక నిర్బీజమైన ఆ బ్రహ్మతేజముని చేరుట కంటే మించిన గమ్యమేమున్నది? ఎరుక నిర్బీజమైనటువంటి బ్రహ్మతేజంగా ఉండి చేరువ కంటే మిగిలినటువంటి గమ్యం ఏమున్నది?
అంతకుముందు చెప్పినటువంటి అఖండ ఎరుకుగా ఉన్నటువంటి తేజమేమో సృష్టికి కారణమైనటువంటి దాంట్లో ఉంది కాబట్టి దానిలో నుంచి ఆ స్థితిని నువ్వు పొందినప్పటికీ, పరమాత్మ తత్వంగా ఉన్నప్పటికీ, వ్యష్టిగా భావన చెందకుండా ఉన్నప్పటికీ మళ్ళీ దాంట్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ స్థితిని కూడా దాటినటువంటి అయితే ఆ ఎరుక నిర్బీజమైనటువంటి బ్రహ్మతేజమును చేరటు కంటే మించిన గమ్యం ఏమున్నది? అదే కదా పరమపద మార్గం. కనుక అట్టి బ్రహ్మతేజమును ఇష్టపడుచు మెచ్చుకొనచ్చు అందులో నిండి ఉండి పరిపక్వత చెందుము. అందులో నిండి ఉండి పరిపక్వత చెందుము అంటే అందులో నిండి ఉండడము అంటే అందులో ఉన్న తర్వాత మళ్ళీ అందులో ములుగుచ్చు సందు లేకుండా అంతటా అదే ఉంది. దాని భావనను చెందిన తర్వాత ఆ స్థితి నువ్వు పొందిన తర్వాత నువ్వు లేవు వేరుగా. నువ్వు కానీ నిండి ఉండడము ఉండకపోవడం అనేది కూడా లేదు. పరిపక్వత చెందుము అంటే ఆరూఢత చెంది ఉండు దాంట్లో నుంచి మళ్ళీ దిగి వచ్చే స్థితిలోకి రాకు అని. పరిపక్వత చెందుము అంటే మళ్ళీ ఆ స్థితిలో నుంచి నిర్బీజమైనటువంటి ఎరుకను పోగొట్టుకున్నటువంటి స్థితిలో నుంచి మళ్ళీ కదలికలు లేనటువంటి కదలికలు కలిగేదంటే కాకుండా అట్టే పరిపక్వత చెంది ఉందాం. ఆ పరిపక్వత ఎటువంటిదిగా ఉండాలంటే ఏమి కదలికలు చెందినప్పటికీ అది లేనెరుకలో కదులుతున్నటువంటి కదలికలు అవి. లేనెరుక కదలికల వల్ల కదులుతున్నదే అది. నేను కానీ నా భావములు కానీ కదులుతున్నట్టుగా లేవు. కల్పించేటువంటి లేవు. జరుగుతున్న కదలికలన్నీ దేనిగా లేనెరుగ్గా ఉన్నటువంటివి కదులుతున్నాయి. ఆ పరిపక్వతలో ఆ బ్రహ్మతేజం యొక్క ఇంపు సొప్పులు వర్ధిల్లును. నీవు స్వచ్ఛమైన అంతర్జ్యోతిగా నుండుటకు మచ్చికయ్యూని ఇంపైన బ్రహ్మతేజముగా వర్ధిల్లు. నీవు ఆ విధమైనటువంటి స్థితిలో ఉండి ఆ స్థితిలో నుంచి అంతర్జ్యోతిగా నుండుటకు మచ్చికయ్యూని ఈ మళ్ళా బాహ్యంగా ఉన్నటువంటి దాంట్లోకి ఒక స్టెప్ వేసినా మళ్ళా సమిష్టి ఎరుక కణ ఎరుక అని వేరు అవుతాయి. వేరు అయ్యే స్థితిలోకి బాహ్యంలోకి రాకు. అంతర్జ్యోతిగా అక్కడే ఉండి ఆ స్థితిలోనే ఉండి ఇంపైన బ్రహ్మతేజముగా వర్ధిల్లు అని చెప్పారు. 25 చెప్పన్నా. సంకల్పమి బంధము నిస్సంకల్పము నొందినప్పుడే సద్గతి గలుగున్ ఎంకించు బ్రహ్మ మననము కొంకకమది తెలియబోడు కుజనుడోయన్నా సమబుద్ధితో భజింపడన్నా గజిబిజి లేకను కనుచూపులో నంటి విదిత మానస మంది వీక్షింపజాలడు నిజ సమాధిని సూక్ష్మమందక నింద్రజాలము పగది భ్రమగొని సృజన వృత్తులయందు బుద్ధిని వెలయునొక్కుచు మూర్ఖ చిత్తుడు కుజనుడోయన్నా సమబుద్ధితో భజింపడన్నా. ఇక్కడ కొంచెం కుజనుడి లక్షణం చెప్తున్నాడు. ఎవరైతే ఈశ్వరుడు ప్రకృతి సంకల్ప రూపమును ఈచ్ఛించినచో తాను జగద్రూపుడై సంసారమును ఏర్పరచును. ఈశ్వరుడుగా ఉన్నటువంటి సమిష్టి ఎరుకగా ఉన్నది సంకల్ప రూపంలో చూస్తేనేమో తానే జగద్రూపుడై ఈ జగత్ అనే సంసారాన్ని అంతటి ఏర్పరుస్తున్నాడు. సంకల్పం కలిగినంతనే ఈ క్షణం జరుగును. సంకల్పం ఎప్పుడైతే కలిగిందో దాన్ని దర్శించేది జరుగుతుంది. అంటే కళ్ళతో దర్శించినాడని కాదు, సంకల్పం ఎప్పుడైతే భావంలో కలిగిందో ఏ సంకల్పం కలిగిందో ఆ భావస్థితిలోకి వెంటనే భావం మనసు పోతుంది కాబట్టి దాన్ని ఈచ్ఛించడం అనేది అక్కడ జరుగుతుంది లోపలే. కనుక సంకల్పమే బంధం. ఏ సంకల్పం ఎప్పుడు జరిగినా ఆ సంకల్పం ఎప్పుడైతే జరుగుతుందో జీవుడుగా నీకు కలిగే సంకల్పాలు సమిష్టిగా కలిగే సంకల్పాలకు ప్రతిబింబాలే. అక్కడ జరుగుతుంటే సమిష్టి సంకల్పం యొక్క చిత్రంగా ఈ జగత్తంతా ఏర్పడింది.
దాని యొక్క సంకల్పానికి రూపంగా ఏర్పడిన చిత్రమే జగత్తు, ఈశ్వరుడు అనే సంకల్పానికి. కాబట్టి సంకల్పం కలుగుటకు సంకల్పమే బంధంగా మారింది. కాబట్టి సంకల్పం కలుగుటకు తన యందు అణగి ఉన్న సంచితములను కాల ప్రభావమును కారణముగా ఉన్నది. సంకల్పం కలగడానికి కారణం ఏమిటంటే తన యందు అణిగి ఉన్నటువంటి సంచితములు అంటే అనేక జన్మలుగా నువ్వు చేసుకుంటున్న వచ్చినటువంటి కర్మల్లో కొన్ని ఖర్చు అయిపోగా మిగిలినవి ఆ కర్మలు. మళ్ళా కాల ప్రభావమును, ఇప్పుడు కాల ప్రభావంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్తమానంలో జరిగేటువంటి ప్రభావము, ఈ రెండు కారణంగా ఉన్నాయి. ఆ రెండు కారణంగా ఉండి మళ్ళీ నీకు ఈ రెండు కారణాల చేత ఏ సంకల్పాలు వస్తున్నాయో ఆగామి కర్మలుగా అవి మారి మళ్ళీ దేహాన్ని ధరించుకోవడానికి పోతున్నాయి. అవి సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి ఏదైతే గుర్తిరిగే చైతన్యంగా ఉన్నదో అది పోతోంది. స్థూలంగా ఉన్నటువంటిదేమో ఇక్కడే నశిస్తోంది. అది కారణమై అది కారణ వస్తువై మళ్ళీ అక్కడ ఉపాధిని కలిగించుకుంటూ ఉంది. సంచితములను పంచు ఈశ్వరీయ జ్ఞానమున్నందువల్లనే కార్యరూపమందు సంసార బంధం ఏర్పడుతున్నది. వాటన్నిటిని ఆ సంచితాలుగా ఉన్నటువంటి వాటన్నిటిని అఖండ ఎరుకగా ఉన్నటువంటి ఈశ్వరీయ జ్ఞానము మళ్ళా కార్యరూపమునందు పంచుతోంది. పంచినందువల్లనే ఆ పంచేటువంటి దానితోనే ఈ అనేకాలుగా ఏర్పడినటువంటి బ్రహ్మాండములు అనేకంగా పంచబడినాయి. అవన్నీ పంచీకరణ చెందినటువంటిదే ప్రపంచం. పంచీకరణ చెందకపోతే ప్రపంచమే లేదు. పంచీకరణకు ముందు ఎక్కడుంది? అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితిలో ఉంది. ఆ స్థితిలో నుంచి గుణాలతో కూడి తన్మాత్రలు అనేటివి ఏర్పడి అది పంచీకృతమై ప్రపంచం అనే భావంగా ఏర్పడిపోయింది. ప్రపంచ సంసారం అనేది ఏర్పడింది. దాంతో ఏర్పడుతున్నది అది కార్యరూపం ధరించినటువంటిది ఏర్పడింది. దానివల్ల నేను ఆ ఈశ్వరీయ జ్ఞానము అనేది పంచభూతాత్మమైనటువంటి ప్రపంచంగా పరిణమించినందువల్ల ఏర్పడుతున్నది సంసార బంధం అనేది. కాబట్టి తాను బ్రహ్మమును నిశ్చయమందు ఈశ్వరీయ సృష్టి స్థితిలయ జ్ఞానము ఈశ్వర సంకల్పానికి హేతువు. తాను బ్రహ్మం అనేటువంటి నిశ్చయంలో ఆ నిశ్చయం ఏమవుతుంది? ఈశ్వరీయ జ్ఞానమైనటువంటి సృష్టి స్థితిలయ జ్ఞానము ఈశ్వర సంకల్పం చేస్తోంది. అక్కడ సంకల్పం చేస్తున్నది ఏమిటంటే ఈశ్వరీయ జ్ఞానం సంకల్పిస్తోంది సృష్టి స్థితి లయాలను. ఆ సంకల్పానికి అది హేతు, కారణం అదే. కాబట్టి కనుక శాశ్వతముగా నిస్సంకల్ప స్థితిని సాధించినప్పుడే చిత్శక్తి శాంతించును. కాబట్టి ఆ సంకల్పం కలిగేటటువంటి స్థితి లేకుండా ఉండాలి. ఈ ఇంతకుముందు చెప్పినటువంటి దాంట్లో వేష్టిగా ఉన్నటువంటి వాడు వేష్టి ఎరుకను నేనని పలుకుతున్న దానిని విచారించి నేనెవరో తన రూపం స్వస్వరూపం కనుకొని మళ్ళీ తానే అఖండ ఎరుకగా ఉన్నటువంటి ఈశ్వరీయ జ్ఞానాన్ని అనే స్థితిలోకి పోయిన తర్వాత దాన్ని లేకుండా పోగొట్టుకుంటే తప్ప సంకల్పాలు నిస్సంకల్ప స్థితి చెందాలి అంటే ఆ దాన్ని ఏదైతే గుర్తించినటువంటి అది ఉందో ఆ ఈశ్వర సంకల్పం హేతువుగా కారణంగా ఉందో సృష్టి స్థితి లయాలకు కనుక దాన్ని శాశ్వతంగా ఇంకా నిస్సంకల్ప స్థితిని సాధింపగలిగితే అప్పుడు చిత్శక్తిగా ఉన్నది ఏది ఉందో అది శాంతిస్తుంది. లేదంటే అది చలనములు కలిగి నిరంతరము మళ్ళీ సంకల్పిస్తూనే ఉంటుంది. మరియు సత్స్థితి మిగులుతుంది. ఏ సత్స్థితి అంటే ఏది ఇది కార్యరూపం ధరించకుండా ఉన్నప్పుడు ఏ స్థితి అయితే ఉన్నదో అది. ఎవడైతే ఈశ్వరీయ జ్ఞానము నిర్బీజము చేసుకొనక పునరావృత్తికి హేతువైన చిత్తుబ్రహ్మమే సత్యమని ఎట్టి జంకు లేక మరణమందుండునో వాడు సద్గతి ఎన్ననేమో తెలియని కుజనుడు. ఎవరు అంటే ఇక్కడ ఎవరైతే ఈశ్వరీయ జ్ఞానమును నిర్బీజము చేసుకొనుక అంటే ఈ విచారణలో నా స్వరూపాన్ని నేను ఆత్మస్వరూపుడుగా ఉన్నాను, అనేకమైనటువంటి అనేకత్వం లేదు, ఆత్మస్వరూపం అనేది సృష్టికి కారణంగా ఎక్కడ తయారైందంటే ఆ ఈశ్వరీయ జ్ఞానంగా ఉండే అఖండ ఎరుకగా ఉండి సకల సృష్టికి సంకల్పించినటువంటి కారణంగా అది ఉన్నది. అది నేనేనని నువ్వు ఎప్పుడైనా వాటికి తెలుసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఏమని చెప్తున్నాడు? దానిని నిర్బీజం చేసుకొనక
ఏ సంకల్పం చేతనైతే సకల సృష్టికి కారణమైన వస్తువు ఉన్నదో దాన్ని నిర్బీజం చేసుకోకుండా పునరావృత్తి హేతువైనటువంటి అంటే పునరావృత్తి అంటే తిరిగి సృష్టి జరగడం, సృష్టి దాంట్లో మళ్ళీ పంచీకరణం జరిగి ప్రపంచం ఏర్పడేదానికి కారణమైనటువంటి వస్తువు అక్కడే ఉన్నది. కాబట్టి దాన్ని పోగొట్టుకోకుండా ఉంటే దానికి హేతువైనటువంటి చిత్బ్రహ్మమే సత్యమని ఎట్టు జంకువు లేక అదే సత్యము. ఏది చిత్బ్రహ్మంగా ఉన్నది అంటే ఏది కారణ వస్తువుగా సృష్టికి కారణమైనది ఉన్నదో అదే నేనని చెప్పి, అదే నేను అయినానని చెప్పి ఆ బ్రహ్మత్వాన్ని నేనే, ఆ బ్రహ్మము నేనేను అని ఎవరైతే ఎట్టి జంకు లేక మరణమందు ఉంచుకుంటారో ఆ మరణంలో ఎప్పుడు ఏమని ఉంచుకుంటా అంటారు? ఈ జీవస్థితి జీవుడుగా ఉన్నటువంటి భావాన్ని పోగొట్టుకొని ఉన్నప్పటికీ, ఇక్కడ వెష్టి ఎరుక లేకుండా ఉన్నప్పటికీ అఖండ ఎరుకగా ఉన్నది నేను భావించి ఆ తేజంలో తాను వర్ధిల్లుతా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో ఒకసారి అవకాశం మళ్ళీ దానికి కలిగేటువంటి కామనల వల్ల అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు ఎట్టి జంకులేక మరణమందు ఆ స్థితిలో ఉంటాడో వాడు సద్గతి అన్ననేమో తెలియని కుజనుడు. సద్గతి అంటే మళ్ళీ ఈ గతి రాకూడదు. ఏ గతి రాకూడదు? చలనాలతో కూడినటువంటి మళ్ళీ పునరావృత్తి కలిగినటువంటి గతి లేనటువంటి ఆ గతి లేకుండా ఉన్నది ఒకటి సద్గతి. అది చెందాలంటే అది మళ్ళీ ఏ చిత్బ్రహ్మమును కారణంగా చెప్పి పునరావృత్తికి కారణమైతుందో దాంట్లో స్థిరపడినటువంటి వాడు, దాన్ని నిరసించినటువంటి వాడైతేనే మళ్ళీ తిరిగి రాని విధంగా పోతాడు. దాన్ని నిరసించకుండా దాని స్థితిలో ఉంటేనేమో అది మళ్ళీ కల్పన చేయడానికి, సంకల్పించడానికి, వ్యవహరించడానికి కారణం ఉంది. కాబట్టి అట్టివాడు సద్గతి అంటే ఏమిటి అని తెలియకుండా ఉండే కుజనుడు. సంకల్ప నిస్సంకల్ప చక్ర భ్రమణము ఎరుకమరుపుల పునరావృత్తియే గాని ఇందలి నిస్సంకల్పము అచలం కాదు. ఇక్కడ నిస్సంకల్పంగా అయినాడు. బ్రహ్మతేజంతో తాను వ్యవహరిస్తున్నటువంటి జగత్తుతో తాదాత్మ్యం చెందకుండా తానే బ్రహ్మని స్థితిలో ఉన్నాడు అని అంటే అక్కడ తాను వెష్టిగా లేకపోయినప్పటికీ ఆ సంకల్పము నిస్సంకల్పం అనే చక్ర బ్రహ్మము ఎక్కడ జరుగుతోంది? ఎరుక మరుపుల పునరావృత్తియే. అది మరిచినప్పుడేమో తాత్కాలిక నిస్సంకల్ప స్థితిలో ఉన్నావు, మళ్ళా గుర్తొచ్చినప్పుడేమో ఎరుక స్థితిలోకి వచ్చినావు. కాబట్టి సంకల్ప నిస్సంకల్పములు అనేటువంటి చక్ర భ్రమణములు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఎరుక మరపు అనే దాంట్లో దాని యొక్క పునరావృతమే. ఎరుకలో ఉండడము మళ్ళీ మరపులో ఉండడం అనేటువంటి పునరావృత్తియే కానీ అందులో ఉండే నిస్సంకల్పంగా ఎప్పుడైతే నేను బ్రహ్మముననే దాంట్లో ఎప్పుడైతే ఉన్నావో, అఖండ ఎరుక బ్రహ్మం అనే స్థితిలో ఉన్నావో, జీవుడుగా సంకల్పించేటువంటి లక్షణాలను పోగొట్టుకొని ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అది తాత్కాలికంగా మరుపు చెందిన స్థితే కానీ పునరావృత్తికి మళ్ళీ అవకాశం ఉండే స్థితి. అది ఎరుక మరపులుగా ఉండి పునరావృత్తి చెందుతున్నదే. కాబట్టి ఆ నిస్సంకల్పం అచలం కాదు. కనుక ఎరుక మరపులు రెండును ఎరుకే సమబుద్ధితో ఎరుక మరచి ఉండుట రెండు కూడా ఎరుకే. ఇక్కడ మర్చిపోయినానని చెప్తున్నది ఎరుకే, గుర్తొచ్చినది చెప్తున్నది ఎరుకే. చక్రభ్రమణము అని వస్తుంది. చక్రభ్రమణం అనేది కాలచక్రము అని ఒక పాయింట్ వాడుకుంటే బాగుంటుంది. కాలచక్రం అని అంటే కాలంలో జరుగుతున్నటువంటి దాంట్లో జరుగుతున్నదే దీంట్లో కూడా జరుగుతున్నది. ఇంకా మనసులో జరిగేది కదా ఈ చక్రం. సంకల్పము నిస్సంకల్పము ఎరుక కాలచక్రం అని వాడుకుంటే ఆ పాయింట్ బాగా వస్తుంది ఇంకుగా. కాలచక్రం ఏ విధంగా తిరుగుతుందో ఉదయము రాత్రి అనేది ఏర్పడుతున్నప్పుడు వ్యవహారంలో ఏ విధంగా ఉన్నావో జాగ్రత్త అవస్థలో మళ్ళీ అది లేనటువంటి స్థితిలో కూడా రాత్రికి ఏ విధంగా పోతున్నావో కాలచక్రంలో ఆ విధమప్పుడు అప్పుడు మరుపు చెందినటువంటి స్థితిలో సాక్షిత్వంగా ఉన్నది. అక్కడ నిస్సంకల్పం చెందినప్పటికీ నిద్రలో ఎరుక లేకుండా పోలేదు. ఎరుక మళ్ళీ మెలకు వస్తే వస్తుంది కదా. ఆ విధంగానే ఇక్కడ నేను బ్రహ్మతేజంగా ఉన్నటువంటి అఖండ ఎరుకగా ఉన్నప్పటికీ ఆ మరుపు చెందినది మళ్ళీ సంకల్పిస్తుంది కదా అని దానికి దీనికి పెట్టాడు. కాలచక్రం సరిపోతుంది ఈ విధంగా తీసుకుంటే. జాగ్రత్తలో ఉండే పగలు, నిద్రగా ఉండే రాత్రి రెండు రకాలు ఉన్నప్పటికీ ఎరుక మరుపులుగా మళ్ళీ అది సాక్షిత్వ స్థితిలో ఉండి గుర్తు చేస్తోంది కదా మళ్ళీ పగలయ్యగానే. సరిపోయిందన్నా?
సరిపోతుందిలే, సరిపోతుంది. అట్లా అట్లా ఆ స్థితిలో ఉంటే ఆ చక్రభ్రమణం కాలచక్రం ఏ విధంగా తిరిగితే పునః జరుగుతుందో ఎరుక మార్పులు అనేటివి రెండు కూడా ఆ కాలచక్రంగా తిరిగినట్లుగానే వ్యవహారం నిస్సంకల్పం అయినప్పటికీ కూడా తాత్కాలికంగా రాత్రి నిద్రించినప్పుడు మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ గుర్తొస్తుందా లేదా, అది సాక్షిత్వ స్థితిలో మరుపు చెంది ఉంది అంతే. మరుపుకు మళ్ళీ ఎరుపుకు వచ్చే అవకాశం ఉంది. ఆ ఎరుకు మరుపులో పునరావృత్తియే కానీ ఇందలి నిస్సంకల్పము అచలము కాదు. కనుక ఎరుకు మరుపులు రెండున్నూ ఎరుకే. అప్పుడు నిస్సంకల్పం చెందినప్పటికీ అది అచలం కాదు. అచలం చెందితే మళ్ళీ సంకల్పం కలిగే స్థితే లేదు. మరపు సంకల్పం అనేటివి రెండూ లేవు. కనుక ఎరుకు మరుపులు రెండున్నూ కూడా ఎరుకేను. మరుపు చెందిండేదే ఏం చెందింది? ఎరుకే మరుపు చెందింది. ఎరుకే మళ్ళీ గుర్తు తెచ్చుకుంది. రెండూ ఎరుకే అను సమబుద్ధితో ఏనాడు లేనిదని, ఎరుక ఏనాడు లేనిదని అట్టి కుజరుడు నిర్ణయించజాలడు. అట్టి జరుడు అంటే ఎవరు? ఇందాక చెప్పినారే, ఇంతకుముందు చెప్పినటువంటి ఎవరు నేను బ్రహ్మం అనే స్థితిలో నిలబడిపోయి అదే చిత్ శక్తిని రద్దుపరచుకోకుండా చిత్ శక్తిగా ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి వాడు మళ్ళీ దాని కదలికల వల్ల కదిలే అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా లేకుండా చేసుకోవాలనేటువంటి స్థితిని పొందకుండా అదే దాంట్లోనే ఉంటూ ఈ ఎరుక ఏనాడు లేనిదేను అంటే గుర్తొచ్చి ఇప్పుడు సంకల్పం కలిగింది అనేది కూడా నీవు కలగా భావిస్తే ఏనాడు ఈ జగత్ అనే కళ ఏర్పడే ఉండలేదు. ఏర్పడింది అని నీ విచారణ సమయంలో ఏర్పడినట్టుగా నువ్వు భావించావు. కలగంటున్న సమయంలో కలగన్నట్టుగా, కలలోటి నిజమన్నట్టుగా భావించావు. కలలోంచి మేల్కొన్న తర్వాత అవి లేనివిగా భావించావు. అట్లనే ఈ విచారణలో భాగంగా అంతకాలం ఏ విధంగా ఉన్నాడు? ఆ విచారణలో భాగంగా దాన్ని అంతటి నిజమని అనుకున్నాడు. మళ్ళీ గురుమెలకువ చేత ఎప్పుడైతే నువ్వు దీంట్లో నుంచి మేల్కొంటావో ఈ ఉన్నది అని ఏది భావించి విచారణ చేస్తున్నావో అది లేనిదని గురుమెలకువ చేత మేల్కొన్న తర్వాత ఏనాడు లేదు, ఇప్పుడే కాదు, ఇంతకుముందు తెలియకుండా ఉన్నప్పుడు ఉన్నది. అందువల్ల దాన్ని తెలిసేకి విచారణ చేసినా అప్పుడు ఆ జగత్ ఇట్లున్నది అట్లున్నది ఏ రకంగా పరిణామం చెందినది అనే భావనతో నువ్వు ఉన్నావు కదా సాంఖ్య విచారణ కాటి నుంచి. అది గురుమెలకువ చేత లేనిది, అది కూడా లేనిదేనని తెలిసి ఎప్పుడైతే లేదో నిర్ణయమైందో అప్పుడు ఏనాడు లేదు. అప్పుడు అంతకుముందు చెప్పినారే, ఆ అంతకుముందు చెప్పింది కూడా ఇప్పుడు కల అయిపోయింది. అంతకుముందు ఉన్నదని విచారణ చేసినప్పుడు దేన్ని విచారణ చేసినావో అది. కాబట్టి ఏనాడు లేనిదని నిర్ణయించగలిగిండేవాడు ఎవరు అని అంటే ఎరుక సంకల్ప స్థితిలో బ్రహ్మమును నేనే అనే స్థితిని కూడా పొందినటువంటి అఖండ ఎరుక స్థితిని కూడా నిర్బీజం చేసుకున్నటువంటి గురుకృప కలిగినటువంటి అచలుడు అయినటువంటి వాడు. అట్టివాడైతే ఆ దేశకేంద్రుడైనటువంటి గురుమూర్తి చేత తాను రహితపరచబడినటువంటి వాడు. అప్పుడు ఏ కాలమందును, అంతకుముందు నేను విచారణ కాలంలో ఉన్నప్పుడు కూడా లేదు, ఏ కాలంలో కూడా పుట్టలేదు ఎరుక, ఏ కాలంలో కూడా జగత్తు లేదు, ఏ కాలంలోనూ నేను లేను అనేటివి నిర్ణయించగలుగుతాడు. లేకపోతే అది నిర్ణయించలేడు. ఏనాడు ఎరుక లేనిదని నిర్ణయించలేడు. ఎవరు? నేను బ్రహ్మంగా ఉన్నానని ఆ స్థితిలో బ్రహ్మంగా నిలబడినటువంటి వాడు. గజిబిజిగా ఉన్న ఎరుక మరుపులందు తిరుగుచు ఎరుక బయలగుటయే ముక్తి అని భ్రమజందును గాని పరబయలు అందజాలడు. గజిబిజిగా ఉండే ఎరుక మరుపులందు తిరుగుతూ ఉంటాడు. అయితే ఎరుక బయలగుటయే, ఎరుక అనేది లేకుండా పోతే ఏ బయలైతే ఉన్నదో ఆ బయలు అనేది ముక్తి అని బ్రహ్మజందును గాని పరబయలు అందజాలడు. బయలగుట ఎరుక అనేది లేకుండా బయలుంటే అదే ముక్తి అని బ్రహ్మజందును కానీ పరబయలు అందజాలడు అంటే ఇక ఈ బయలు అనే సూచన దేని చేత కలుగుతుందో ఆ ఎరుకను కూడా రహితపరుచుకున్నటువంటి స్థితిలో ఉంటే ఆ ఎరుక కూడా లేని స్థితిలో పరబయలు అనేటువంటిది ఉందే, ఆ పరబయలులో మరొక దానికి ఇంక అవకాశమే లేదు. కాబట్టి నేను ఈ విధమైనటువంటి భావన చేత నేను లేకుండా పోయినాను, నేననే ఎరుక లేకుండా పోయింది. బయలు అనే దాన్ని గురుమూర్తి కారణం చేత నేను ఊహతో
గుర్తెరగలిగాను అని గుర్తెరగలిగినప్పటికీ పరబయలుగా ఉన్నటువంటిది అంటే మళ్ళీ ఏ రకంగానూ చలనము గుర్తు కలగనటువంటి స్థితిలో కలిగినప్పటికీ ఏదైనా చలనము అది జరిగినా కానీ ఆ జరిగిన దాన్ని గుర్తించే స్థితిలో లేనటువంటి ఆ గుర్తు రహితమైనటువంటి స్థితి ఆ పరబయలు అందజాలడు అట్లా ఉండి భ్రమ చెందిండేవాడు. కాబట్టి ఈశ్వర దృక్స్థితిని ఈశ్వరీయ జ్ఞానం నుండి వేరుపరచవలను. ఈశ్వర దృక్స్థితిగా ఉండేటువంటి ఈశ్వరీయ జ్ఞానం అంటే అఖండ ఎరుక అనేటువంటి ఈశ్వరీయ జ్ఞానం నుండి వేరుపరచాలి. వేరుపరిచి కేవల దృక్స్థితిని లోపల అందుకొని సంకల్పములను జయించి ఇచ్చించినచో అప్పుడు ఆ కేవల దృక్స్థితిని లోపల అందుకొని నీ లోపల అందుకున్నప్పటికీ కూడా ఆ ఈశ్వరీయ జ్ఞానం అనే దానితో మళ్ళీ కలుగుతున్నటువంటి సంకల్పాలు కలుగుతున్నటువంటి కారణస్థితి ఏదైతే ఉందో దాన్ని కేవల దృక్స్థితి లోపల అందుకొని సంకల్పాలను జయించి ఇచ్చినచో ఆర్యాదర్పమును కనిపించుతున్న బిందువు నిశ్చల స్థితి నందును. ఇందాక ఆర్యాదర్పం అంటే ఉపదేశం ఇచ్చే సమయంలో ఏదైతే బిందువు చూపించి అర్థంగా ఉన్న దాంట్లో గురువు చూపిస్తాడు అని పేర్కొంటే అందులో గుర్తెరిగి నువ్వు ఆ కేవల దృష్టిని అందుకొని సంకల్పాలు లేకుండా జయించి చూస్తే దాన్ని ఏమిటితో సూచించాలి అంటే లోపలే భావనతోనే, అది ఇంకా కంటితో చూసేది కాదు. ఆర్యాదర్పంగా చెప్పబడినది ఉదాహరణగా చెప్పినప్పటికీ ఇది కంటితో చూస్తే మాత్రమే కనపడేది. భావనలో చూసినటువంటి దర్పంలో లోపల చూసుకునేటువంటిది అది మనసుతో వీక్షించాల్సింది. ఆర్యాదర్పణము కనిపించున్న బిందువు నిశ్చల స్థితి నందును. ఇట్లు సర్వమును దర్శించి నిరసించి కడకు ఎరుక రూపైన రూపోగై ఇట్టి చూపులో చూపు లేనిదై. కాబట్టి ఇటు సర్వాన్ని కూడా నీ లోపలనే దర్శించి మళ్ళా నిరసించి దాన్ని దర్శించిన దాన్ని నిరసించి కడకు ఏం కావాలంటే ఎరుక రూపము ఇట్టి చూపులో చూపు లేనిదై. ఎరుక రూపంగా ఉన్నటువంటి ఈ చూపు ఏదైతే ఉందో దాన్ని చూస్తున్నటువంటి ఎరుక రూపంలో ఉన్నటువంటి చూపుగా ఉంది. భావంలో అంతరస్థితిలో నువ్వు చూసేది దేంతో చూస్తున్నావు అంటే ఎరుక రూపంగా ఉన్నటువంటి జ్ఞాననేత్రంతో చూస్తున్నావు. బాహ్యంగా ఉండి కంటి నేత్రాలతో కాకుండా ఆ ఎరుక రూపంలో ఉండే స్థితిలో దేన్నైతే చూస్తున్నావో అట్టి జ్ఞానంతో, అట్టి ఎరుక అనే జ్ఞానంతో ఆ దాంట్లో చూపు లేనిది, చూపులో చూపు లేనిది, ఆ చూపులో చూపు లేదు, ఇంకా చూసేది లేదు. తాను లేకపోయినటువంటి అచల స్థితి. ఆ చూసే లోపల చూస్తున్నది ఏది? ఎరుక రూప జ్ఞాననేత్రంగా ఉండబట్టేటువంటి దాంతో చూస్తున్నావు. దాంతో చూస్తున్నటువంటి జ్ఞానం గనక లేనిదైతే, చూసేది లేకుండా అయిపోతే చూడబడే దృశ్యము లేదు, చూసేవాడు లేడు, చూసేది లేదు. మూడు త్రిపుటి రహితమైనటువంటి స్థితిలోకి కనుకపోతే చూపు లేనిదై తాను లేకపోయి అచల స్థితి అవును. ఇంకా చూపు లేదు, ఇంకా చూసే చూపు లేదు. ఏది అనగా అది బట్టబయలగును. అది బట్టబయలుగా అవుతుంది. బట్టబయలైన దాంట్లో దృశ్యమే లేదు, దృశ్యం ఏమీ కనపడదు. ఏదైనా వస్తువు ఉంటేనే ఆ వస్తువు మళ్ళీ కనపడుతున్న వస్తువు అనేది తోచేది. కనపడుతున్న వస్తువుతో సహా సర్వము లేనటువంటి స్థితి. సర్వమును చూస్తున్నదేమో బాహ్యంగా చూస్తున్న ఈ కనులైతే అంతరంగా చూసి దాన్ని సంకల్పిస్తున్నదంతా లోపల గుర్తెరుగుతున్నటువంటి ఎరుక అనేటువంటి జ్ఞాన రూపంలో ఉండే ఎరుక. కాబట్టి అది చూస్తుంది. ఆ చూపు చూస్తున్నది కన్ను కాకుండా జ్ఞాననేత్రం చూస్తుంది. ఆ జ్ఞాననేత్రం కూడా చూసేది లేకుండా అయిపోవాలంటే అది ఏది సంకల్పించే స్థితి లేకుండా ఉన్నటువంటిది అయిపోవాలి. బట్టబయలైనటువంటి స్థితిలోకి పోవాలి. ఇది ఎరుక మరుపులు కాని బట్టబయలు. ఈ ఇందాక చెప్పినటువంటి ఎరుక తాత్కాలికంగా మరుపు చెందినటువంటి స్థితిలో సర్వవ్యాప్తమైనటువంటి అఖండ ఎరుకగా బ్రహ్మం నేనేను అనే స్థితిలో ఉన్నప్పటికీ, జీవుడిగా భావన చెందినప్పటికీ, అక్కడ మరుపు చెందినటువంటి స్థితిలో నిలిచిపోయినప్పటికీ మళ్ళీ అది గుర్తు తెచ్చుకునే స్థితిలోకి వస్తుంది. కాబట్టి ఆ మరుపుగా ఉన్నది అట్లాంటి మరుపుగా ఉన్నటువంటిది కాదు. అది మరుపు ఎరుక రెండూ లేనటువంటిది. ఎరుకే దాని స్వరూపంగా మారింది కాబట్టి అది లేనే లేదు. ఆ ఎరుక మరుపు అనే రెండూ లేనటువంటి బట్టబయలైనటువంటి స్థితి. కుజనునికి ఇది అసాధ్యము, లక్షణ ఇతనికి మాత్రం గురుకృపతో సాధ్యమగును
అన్నాడు. కుజునునికి ఇది అంటే తాను ఏ స్థితిని పొందినటువంటి స్థితిలో భావన చెందాడో ఆ స్థితిలో నుంచి మళ్ళీ బయటపడేకి ఎవరైతే గురుకృప చేత లక్షణయుతుడైనటువంటి వాడు బయటపడేకి సాధ్యపడేటువంటి బోధ చేత తాను విన్నాడో అట్టి దేశకేంద్రుని కృప చేత బయటపడతాడు. లేదు ఆ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో నుంచి బయటపడలేకపోతే నేను బ్రహ్మముననే అద్వైత స్థితిలో ఉన్నప్పటికీ ఉన్నది ఒక్కటేను, ప్రపంచం లేనిదేను, నిజానికి నేను ప్రపంచం రెండూ లేనివేను, బ్రహ్మం మాత్రమే సత్యము నిత్యము, బ్రహ్మం నేనే అయినప్పటికీ కూడా అదే ప్రతిబింబ రూపంలో మళ్ళీ వ్యాప్తమయ్యి మళ్ళీ తాను నేను అనేదంతా అవుతుంది ఏకమనేకమైనట్టు. కాబట్టి అట్టివానికి కాదు, లక్షణీయుతుడైనటువంటి వారు ఎవరైతే గురుకృప చేత దానిని కూడా లేకుండా చేసుకునేటువంటి మార్గాన్ని కనుక్కుంటారో దేశకేంద్రుడైనటువంటి అశరీర గురువుతో వాడికైతే సాధ్యమవుతుంది అట్లాంటి లక్షణయుతునికి. లేదంటే ఫిక్స్ అయిపోయి ఉండేటువంటి భావజాలంతో ఉండేవానికి ఎంత ఘోషించినా ఎంత చెప్పినా నల్జల్పల్లి వారు అక్కట అవుతుంది. కాబట్టి అద్వైతం అనేది పూర్తిగా ఏదైతే ఎక్కి ఉందో అది ఆ శివరామ దీక్షితులకు కూడా ఒకప్పుడు ఎక్కి ఉండేదే, అదే ఎక్కి అదే 100 యజ్ఞాలు చేసి అదే స్థితిలో ఉన్నదే. ఎప్పుడైతే సద్గురుమూర్తి యొక్క దేశకేంద్రుడైనటువంటి ఆ శ్రీధర స్వామితో వాళ్ళ భావాలతో తాదాత్మ్యం చెందాడో తనలో అంతర్ముఖంగా ఆలోచన చేసుకోవాలి. అంతర్ముఖంగా ఆలోచన చేసుకొని బయలుపడే స్థితిలో వెంటనే కనుక్కోగలిగాడు ఆయన. 21 రోజులకే 20 రోజులకే వాదన జరిగింది, మంత్రోపదేశం చేశాడు, మళ్ళీ 1 నెల బతుకున్నాడు అంతే. ఈయనకు చెప్పడానికి ఆయన ఉన్నట్లుగా అయిపోయింది. మళ్ళీ 4 రోజులకు ఆయన శ్రీధర స్వామి పరమపదించాడు ఈయనకు ఉపదేశం ఇచ్చిన తర్వాత. అయితే అట్లా లక్షణీయుతుడైనటువంటి వాడు వెంటనే అంతకుముందు స్థిరపడిన భావాలను తొలగించుకోగలిగినటువంటి స్థితిలోకి వచ్చినటువంటి వాడైతేనే గురుకృపతో సాధ్యమవుతుంది అది. ఇక కేవలం గురుకృప ఉన్నప్పటికీ నీవు ఆ స్థితిని అందుకోలేకపోతే అది సాధ్యమయ్యేది కాదు. తన చైతన్య స్థిరత అనేది సమాధినందు కనుక ఇంద్రజాలము మాదిరి లేనెరుకున్న సత్యమని భ్రమచెందువాడు సృష్టి స్థితిలో ఏమనలేండి వృత్తుల యందు వచ్చిన తన సమిష్టి బుద్ధీంద్రియమును ఆ విధముగా పోకుండా నొక్కి పట్టలేడు. తన చైతన్యము స్థిరత్వం అనేటువంటి తన చైతన్యం ఎక్కడ స్థిరత్వం అనేటువంటి చోటుకి ఎక్కడ వెళ్ళాలి అంటే ముందు తన చైతన్య స్థితిని సమిష్టిగా ఉన్నటువంటి సర్వము ఈ జగత్తుగా ఉన్నటువంటి పరిణామం చెందడానికి కారణమైనటువంటి ఈశ్వరీయ ఎరుక అనే అఖండ ఎరుక ఎక్కడైతే ఉందో దానిలో స్థిరత్వం అందుకొని ఉన్నప్పటికీ ఆ సమాధి స్థితి ఏదైతే దాంట్లో ఉందో దాన్ని అందుకోవాలి. అందులో చలనాలు లేనటువంటి స్థితిలోకి పోవాలి. ఆ సమిష్టి ఎరుక అనే స్థితిలో నుంచి కదలని స్థితిలోకి ఆ సమాజ స్థితిని అందుకొనక ఇంద్రజాలం మాదిరి లేనెరుకుని సత్యమని భ్రమ చెందువాడు. ఇంద్రజాలంలో లేని వస్తువును ఉన్నది అని ఎట్లా భ్రమ చెందుతున్నాడు? ఇంద్రజాలకుడు చేస్తున్నాడు, వాని యొక్క నేర్పు చేత చేస్తున్నాడు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తున్నాడు. అట్లనే ఈ అఖండ ఎరుక అనే దాంట్లో దాని మీద కప్పబడినటువంటి మాయ అనేది లేని జగత్తును లేని సర్వమును నీ ముందు ఉన్నట్టుగా భ్రమింపజేస్తోంది. అది లేకుండా చేసుకోవడానికి విచారణ చేసుకున్న తర్వాత అది లేనెరుక చేత తోపింపబడినటువంటి జగత్ అని అర్థం చేసుకొని దాన్ని దాటుకునే స్థితిలోకి నువ్వు పోవాలి. కానీ ఇంద్రజాలములు మాదిరిగా లేనెరుకుని సత్యమని భ్రమ చెందువాడు. ఇంద్రజాలం జరుగుతున్నంతసేపు ఆ వస్తువులు అనేకంగా మార్పు చెందినాయి. ఆ మార్పు చెందడానికి కారణం ఏమిటి అంటే వాని దగ్గర ఉన్నటువంటి ట్రిక్ అంటే మాయా మోసం అనుకో. అటువంటి మాయ చేత భ్రమింపజేస్తున్నాడు నిన్ను ఇంద్రజాలికుడు లేని వస్తువులు ఉన్నట్టుగా. అట్లనే ఆ మాదిరిగానే లేనెరుకును సత్యమని భ్రమ చెందువాడు. అది లేనెరుకని ఎప్పుడు తెలవాలి? లేనెరుకే చేత నాకు ఇదంతా తోచింది, ఇప్పుడు ఈ విచారణ చేసింది, నేను నువ్వు అన్నది జగత్ అన్నది బ్రహ్మం అన్నది అఖండ ఎరుక అన్నది ఈ అన్నదంతా కూడా ఎరుకే ఈ సర్వ విషయాలను గుర్తెరిగి సర్వ విషయాల చేతను
తాను తాదాత్వం చెంది విచారణ చెంది దానికి అతీతంగా ఉన్నదానిని కూడా తాను గుర్తెరిగి దాని స్థితిలోకి పోతుంది. ఆ విధంగా పోతున్నవాడు పోయిన తర్వాత ఏమవుతున్నాడు? లేనెరుక ఇది అని గుర్తెరుగుతున్నాడు కదా. లేనెరుకను గుర్తెరిగి కనుక దేశకేంద్రుని కృపచేత దాటుకున్నవాడైతే ఇది లేనెరుక తెలుసు. మళ్ళీ కదలికలు తన ముందు జరిగినప్పటికీ కూడా అది లేనెరుకేనని భ్రమ చెందకుండా ఉంటాడు. లేనిదేను అని. ఎట్లయితే ఇంద్రజాలికుడు ఏ విధంగా నిన్ను మోసపుచ్చుతున్నాడో తెలిసిన తర్వాత మళ్ళీ నువ్వు అది నిజమని భ్రమ చెందుతావా? భ్రమ చెందవు కదా. ఇంద్రజాలికుని యొక్క మోసం చేత మాయ చేత నేను ఆ లేని వస్తువు ఉన్నదని భావించాను అని అనుకుంటావు. కాబట్టి అట్లా కనుక భ్రమ చెందితే ఒకవేళ ఇంద్రజాలికుడు చూపించేది నిజమైనట్టుగానే ఈ లేనెరుక అనేటువంటిది భ్రమ చెందితే సృష్టి స్థితిలైనటువంటి వృత్తులతో ఆ సృష్టి స్థితిలయాలనేటువంటి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ ఏ మాయ చేత అయితే అవి జరిగినట్టుగా భావింపబడేది ఎరుక ఉందో అది తోపింపజేస్తూనే ఉంటుంది. అవి జరిగినట్టుగా దాంట్లో నువ్వు వచ్చినట్టుగా పోతున్నట్టుగా. కాబట్టి సృష్టి స్థితిలయములనే వృత్తులయందు చొచ్చినటువంటి తన సమిష్టి బుద్ధీంద్రియమును, తన సమిష్టి బుద్ధీంద్రియం అంటే తన సమిష్టి ఎరుకే, సమిష్టి ఎరుకగా తన బుద్ధీంద్రియం ఎక్కడుంది? ఆ స్థితిలోకి పోయి అక్కడ బ్రహ్మముగా ఉంది కదా. సమిష్టి బుద్ధీంద్రియమే బ్రహ్మము అని స్థితిలో నిలబడింది. ఆ బుద్ధీంద్రియాన్ని ఆ విధంగా పోకుండా నొక్కి పట్టలేడు. ఆ నొక్కి పట్టి ఆ స్థితిలో నేనున్నాను, సమిష్టి బుద్ధీంద్రియంగా ఉన్నాను, వెష్టిగా లేను, వెష్టిగా లేకుండా అఖండత్వంగా ఉన్నటువంటి ఒక చైతన్యం ఏదైతే ఉందో ఆ స్థితిలోనే నేనున్నాను, నేననే నామరూపాత్మక స్థితిలో లేకుండా ఉన్నాను అని భావన ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏమి నొక్కి పట్టలేదు. అది ఎప్పుడైనా చలనాలతో మళ్ళీ వ్యాప్తం అనేటువంటి చెందేటువంటి స్థితి కలుగుతుంది దానికి. దాన్ని అట్టివాడు మూర్ఖ చిత్తుడు మరియు కుజనుడు. అట్టివాడంటే మళ్ళీ ఆ స్థితిలో నిలబడిపోయినప్పటికీ కూడా బుద్ధీంద్రియం అఖండంగా ఉన్నటువంటి సమిష్టిగా ఉన్న స్థితిలో కూడా మళ్ళీ సంకల్పించే అవకాశం ఉందనే దాన్ని కనుక్కోలేకుండా ఎవరైతే అట్టి స్థితిలోనే ఉంటారో అట్టి మూర్ఖ చిత్తుడు ఏమవుతాడు? కుజనుడు. అంటే నిస్సంకల్పముల మధ్యలో తిరుగుతుంటాడు. సంకల్పం మళ్ళా కలిగినప్పుడు మళ్ళీ దాని స్థితిలోకి పోతాడు. మళ్ళా విచారణ చేసి నిస్సంకల్పంగా ఉన్నటువంటి సమిష్టి ఎరుకుగా ఉన్న భావనలో ఉంటాడు. అక్కడ మరుపు చెంది నిజంగా నేను ఆ స్థితిని పొందాను, నేను బ్రహ్మముగా ఉన్నటువంటి దాంట్లో ఉన్నా, నాకు వెష్టి ఎరుక అనేది లేదు, నేను జీవుని కాదనే భావం చెందినప్పటికీ ఏది దాని ప్రతిబింబంగా వచ్చిందో దానిగా వచ్చే అవకాశం మళ్ళీ కూడా ఉంటుంది. కాబట్టి మళ్ళీ తిరుగుతుంటారు. సంకల్పం కలిగినప్పుడేమో కింది స్థితిలోకి రావడం, సంకల్పరహితమైనటువంటి మరుపు స్థితి చెందినప్పుడేమో సంకల్పం లేని స్థితిలో నేనున్నాను, నేను సమిష్టి ఎరుకగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాను అని తాత్కాలికంగా ఉన్నటువంటి వాడు. సమబుద్ధితో శాశ్వత నిస్సంకల్పం అనే దాన్ని మాత్రం సాధించలేడు. శాశ్వత నిస్సంకల్పం అనేది ఏ సంకల్ప స్థితిలో నేనున్నాననే స్థితి కూడా అఖండ ఎరుకుగా ఉన్న స్థితిలో కూడా లేకుండా ఉంటే, అఖండ ఎరుకుగా ఉన్నటువంటిది, ఖండ ఎరుకలుగా ఉన్నటువంటిది, కారణత్వంగా ఉన్నటువంటి ఈశ్వరత్వంగా ఉన్నది, దానికి కారణమైనది, అవన్నీ కూడా ఏనాడు నిజానికి లేనే లేవు. ఇవి విచారణ జరిపినప్పుడు లేవు, నేను అఖండ స్థితిని పొందినప్పుడు లేవు, అసలు లేనే లేవు, జరగనే లేదు, నేను పుట్టనే లేదు, సృష్టి అనేదే లేదు, విశ్వము లేదు, ఏదీ లేదనేటువంటి శాశ్వతమైనటువంటి నిస్సంకల్ప స్థితిలోకి పొంది కనపడే చలనాలన్నీ ఏమి కలిగినప్పటికీ కూడా అవన్నీ కేవలం లేనెరుకలో జరుగుతున్నవిగా భావించేటువంటి స్థితిలోకి దాటుకోవాల్సినటువంటి వాడైతే బట్టబయలు అనేటువంటి దాని యందు ఉంటాడు. బట్టబయలు అనే దాన్ని అందలేడు. ఈ స్థితిలో ఉంటేనేమో బట్టబయలు అనేటువంటి శాశ్వతమైనటువంటి సంకల్పాన్ని సాధించలేడు. ఎప్పుడు కేవలం సమిష్టి బుద్ధి అనేటువంటి సమిష్టి బుద్ధీంద్రియంలో ఉన్నటువంటి వాడు, ఆ సమిష్టి బుద్ధిగా ఉన్నటువంటి ఈశ్వరత్వంగా ఉన్నటువంటి వాడు, అట్టివాడు మరియు బయలును ఈ బట్టబయలు అనేటువంటి స్థితిలే అందలేడు. బట్టబయలు అంటే ఇంకొక దానికి అవకాశమే లేదు, ఇంకొక బిందువు అనేటువంటి సుక్క కూడా లేదు, ఇంకా సుక్కంత కూడా ఆ స్థితిలో. సమయం సరిపోయింది. మంగళం చెప్తాను. జై గురు.
నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ ఒత్తిలేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం జై సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై గురు భక్త మండలికి జై జై గురు